అందరూ మామూలుగా మొక్కలు ఇంటి బయట పెంచుతారు, మీ వాళ్ళు ఇంట్లో కూడా పెంచేశారుగా. మా వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తేనే తెలుస్తుంది. రేయ్ ఆకలేస్తుందిరా. తింటారా? ఈరోడు కర్రీ బౌల్ వేసుకోవాల్సిన కూరగాయలు మెడలేసుకుని తిరుగుతున్నాడు. మా పనివాడు శాకాహారం. శాకాహారమా? రేయ్ ఆ మెడలో అవేంటి? కొంచెం గ్యాస్ ప్రాబ్లం. గ్యాప్ ఇస్తే గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాప్ ఇస్తే గ్యాస్ వస్తుందా? పెద్ద బయోగ్యాస్ కంపెనీ ఉంటుంది కడుపులో. ఓయ్ నువ్వు తినడం ఆపేసి మాకు తినడానికి ఏం చేయాలి? వీళ్ళని తీసుకెళ్లి రూమ్ చూపించు. సరే. ఏయ్ రా బాత్రూమ్కి వెళ్ళొస్తే ఆ కిక్కే వేర్రా. ఒకసారి నువ్వు కూడా వెళ్ళరా. ఏయ్ రా, నువ్వు ఒకటివి ఎక్కడ అప్లోడ్ చేయాలో ఎక్కడ అన్లోడ్ చేయాలో తెలుస్తావదు. ఏమో అనుకున్నాను కానీ బాడీ బాగానే పెంచావు. ఇన్స్టాలో పెడితే 1 lakh లైక్స్ వస్తాయి. నేను పెంచింది అందరికీ చూపించడానికి కాదు, మరి నీకు మాత్రమే చూపించడానికి. అయితే చూపించు. ఆపుతారా మీ రొమాన్స్? అందరు వెయిట్ చేస్తున్నారు, తొందరగా వస్తే తినేద్దాంరా. వస్తున్నాం. అబ్బో కూర్చోండి. రావే. అరేంజ్మెంట్స్ అదిరిపోయినాయిగా. ఇది డిన్నర్ అంటే. ఇది మేము వచ్చామని మీ వాళ్ళు చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. అవును, మీరే చూస్తారుగా. ఏమున్నాయో వెరైటీస్. ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయేంటి? నీ మొఖానికి అలాగే పెడతారా. ఇక్కడ చూడు, మామూలుగా ఉండదు. అంత శాఖ ఏమేంట్రా? ఓ మిస్టర్ జాంగ్రీ, ఇక్కడ కూడా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలే ఉన్నాయి. నేను కూడా చూస్తాను. ఇక్కడ కూడా క్యాప్సికం ముక్కలే ఉన్నాయి. ఒరేయ్ ఇందులో కాకరకాయలు ఉన్నారా? హారిక, మీ వాళ్ళు వండడం మర్చిపోయినట్టున్నారు, కొంచెం వండించుకుని తీసుకురమ్మని చెప్పు. యాక్చువల్లీ మా వాళ్ళు ఇవే తింటారు. నేను ఓపెన్ చేసినా కూడా ఏ బీరకాయ ముక్కలో బెండకాయ ముక్కలో ఉంటాయి. ఈజ్ ఇట్? సరోజా, యు ఓపెన్ ఇట్. ఇక్కడ కూడా బెండకాయలే ఉన్నాయి, అయినా ఇవేలా తింటారు? నోటితో. ఇలాంటివి తింటే మీ ఆయుష్ పెరుగుతుంది, మీ జీర్ణక్రియ బాగుపడుతుంది, నరాలను ఉత్తేజింపజేసి జ్ఞాపక శక్తి బాగా పెంచుతుంది. జలుబు, దగ్గు, కంటి నొప్పి, పంటి నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలాంటి అనారోగ్యాలు మీ దరిచారినివ్వవు. ఇందులో అంతుందా? ఇంకా చాలా ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా. అంతకు మించి ఒక ముక్క మాట్లాడావంటే నీ నాలుక చీరుస్తా. పాపారాయుడు, నువ్వు కూర్చున్నాయన. సారీ సేతు, మీకు ఈ విషయం తెలిస్తే రారని చెప్పలేదు. అమ్మా, నువ్వు హైదరాబాద్లో ఎందుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మ హారిక, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు తిన్నట్టు మీరు కూడా తినాల్సిందే. ఏందిరా ఇది? మేకలు తిన్నట్టు తింటున్నారేంట్రా వాళ్ళు? ఇప్పుడు ఇవి మనం తినకపోతే వాళ్ళు తినిపిస్తారు. అమ్మా, అంత పంపర్ ఆఫర్ కూడా ఉందా? పోనీ నా చేతితో తినిపించమంటారా? వద్దులే, నేను తింటాంలే. నువ్వు పో. ఆహా, అమృతం. దేవుడా. మీరేం టెన్షన్ పడకండి, రేపు మా వాళ్ళకి తెలియకుండా స్పెషల్గా వండిస్తాను. రేపటి వరకు ఈ ఉపవాసం తప్పదా? తప్పదు. వెలగట్టు యారాముకువ నాను నోడిదే, అందాను అదృష్టాను ముందే కుంటిదే, నినకల కలలు బ్లాక్ అండ్ వైట్ నేడు కలర్ అయిపోయనే. ఏంట్రా ఇది? స్పెషల్ గా వండిస్తానని చెప్పింది కదరా, లైట్ ఇచ్చనే కనసల్లే పలిబందు ముద్దాడి పిచ్చి పిచ్చి గుహలే. ఏం చేస్తున్నావురా? ఆకులు పరుస్తున్నా. ఆకులు పరుస్తున్నావా? దేనికి? పడుకోవడానికి. ఏయ్, ఆకుల మీద పడుకోవడం ఏంట్రా పిచ్చాక? ఒరేయ్, ఇక్కడ పరుపులు దిండ్లు లేవా? ఇక్కడ అలాంటివి ఉండవు. ఎవరైనా సరే ఆకుల మీదే పడుకోవాలి. ఎందుకు?
ఎందుకంటే ఇలా ఆకుల మీద పడుకోవడం వల్ల పొద్దున లేవగానే మీ బాడీలో ఉండే బ్యాక్టీరియా మొత్తం పోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఆనందంగా, ఆరోగ్యంగా. ఆ? చెయ్యి చూసావు ఎంత రఫ్గా ఉందో. వాడు వచ్చానంటే ఆకైపోతావు ఎవరనుకుంటున్నావా? పడుకుంటారో పడుకోరో మీ కర్మ, మీ సావు మీరు సావండి. శుభరాత్రి. రై 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 రేయ్ నీకు శుభరాత్రిరా, మాకే కాలరాత్రి. నాన్న సిద్ధు, ఏంట్రా ఇది? రేయ్ హారిక కోసం రా. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చేస్తాం? మూసుకొని పడుకుందాం పదా. నీ ఆడొక పిచ్చాకంటే ఈడొక పెద్ద పిచ్చాకు. రారా పడుకో. అబ్బా కింద చల్లగా ఉందరా. ఏంట్రా ఇది? ఆకలిని పడుకోవడం ఏంట్రా ఇలా చేదస్తా పాడుగాను? మంతిన సత్యనారాయణ ఫ్యామిలీ లాగుందిరా ఇదంతా. అరే వీళ్ళతో పోలిస్తే ఆయనే బెటర్ రా. అబ్బా వాసన కంపు కొడుతుందిరా. ఈ కంపేంద్ర నాయన. అరే డోంగ్రీ ఏమన్నా ఐడియా ఇరా? ఐడియాలు ఏం లేవు, పడుకోవడం. ఏంటి నిద్ర పట్టట్లేదా? కొత్త ప్లేస్ కదా అందుకే. మా అలవాట్ల వల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? హే అదేం లేదు. అవును, మీ ఊళ్ళో కరెంట్ ఫేస్ చేంజ్ లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవా? మ్మ్. అవునా? నీకేమైనా కావాలంటే అడుగు, మొహమాట పడకు. అమ్మాయిలు ప్రేమిస్తే ఏమైనా ఇస్తారు. రేపు రమ్మని చెప్పురా. ఏమైందో చెప్పకుండా లోపా లోపా అంటావేంట్రా? లోపల పావురా. పావా? ఇక్కడ కూర్చుందిరా. కొంచెం లేట్ అయి ఉంటే నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవాళ్ళరా. ఎక్కడుంది? అయ్యో అది వస్తుందా? అయ్యో ఇక్కడికే వస్తుందా? అమ్మ దీనమ్మ. ఓ ఆ పామా? ఆ పాము అంటది ఏంట్రా? దీనికి భయపడ్డావా? ఇది మా పెంపుడు పాము. పెంపుడు పామా? ఇదో పెద్ద సైకో ఫ్యామిలీలో ఉందిరా. ఎవరైనా కుక్కని పెంచుకుంటాడు, పిల్లని పెంచుకుంటాడు, మహా తెలుగుని పెంచుకుంటాడు. పావుని పెంచుకోవడం ఏంటి? దీనికి కూరలు ఉండవు. పావును పెంచితే ఎక్కువ కాలం బ్రతుకుతావని మా వాళ్ళ నమ్మకం. అందుకే దీన్ని పెంచుతున్నారు. నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ దగ్గరికి వచ్చింది. ఓ ఒక్క పావేనా? ఇంకా సింహం, చింపాంజీ, ఎలుగుబంటి అలాంటివి పెంచుతున్నారా? అలాంటివేం లేవు. బతికించో. కూరలు లేవంట్రా. 10 ఏళ్ళు పడుకుందాం. ఏం ఫ్యామిలీ తల్లి మీది? నిజంగా కూరలు లేవా? లేవు. బాయ్ బుల్లి హారిక. గుడ్ నైట్.